అడుగుతీసి అడుగు వెయ్యలేనంత నిస్సత్తువ శరీరమంతా ఆవహించగా బాధతో నిండిపోయిన బరువైన హృదయంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మెదడంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండగా అడవిలో అలా నడుస్తూ వెళ్తున్న సుందరం, ఏంటో నా జీవితం, ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నట్టు తయారైంది. ఇప్పుడేం చేయాలో తోచటం లేదే, ఎటుపోవాలో అర్థం కావడం లేదు. అలా అనుకుంటూ నడుస్తూ ఉండగా తన కాలు ఒక చిన్న రాయికి తగిలి ఎదురుగా ఉన్న ఒక రాయి మీద పడతాడు. అక్కడ ఒక శబ్దం, పొగ అలముకున్నాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే సుందరం గిరగిరా తిరుగుతూ కిందకి పడిపోతున్నాడు. అలా కాసేపటికి అతని శరీరం నేలకు తాకింది. కాసేపటికి అతను కళ్ళు తెరిచేసరికి, ఏమిటి వింత? ఈ ప్రదేశమేమిటి ఇలా ఉంది? అయ్యో అయ్యో, నా శరీరం ఏమిటి ఇలా అయిపోతుంది? నా కాళ్ళేవి? నేనేంటి ఇలా గుర్రంలా మారిపోయాను? అయ్యో, నాకున్న కష్టాలు చాలవన్నట్టు మధ్యలో ఈ గోలేమిటి? అయ్యో అయ్యో, ఏమిటి వింత? సగం మనిషిలా సగం గుర్రంలా ఉన్నానేమిటి? అసలిది ఏ ప్రదేశం? అలా అనుకుంటూ చుట్టూ చూడసాగాడు. అదంతా ఒక కలలాగా లేదా ఏదో వింత ప్రపంచానికో వచ్చినట్టు అనిపించింది. అసలిదంతా కళా నిజమా? ఒకవేళ నేను చనిపోయి స్వర్గానికో నరకానికో రాలేదు కదా? ఇలా అనుకుంటూ ఉండగా దూరంగా గుర్రాల చప్పుడు వినిపించింది. అటువైపుగా వెళ్లాడు గుర్రంలా మారిన సుందరం. అటువైపుగా వస్తున్న ఇద్దరు గుర్రపు మనుషులు సుందరాన్ని చూసి ఆగి, ఎవరు నువ్వు? ఎక్కడ నుండి వచ్చావు? నీ తిరాకి ఎంత? మిత్రమా, నా పేరు సుందరం. నేను కొండపల్లెనే ఊర్నించొచ్చాను. నీ తిరాక్ ఎంత? ఈ తిరాకంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు మిత్రమా. నీ చేతి మీద ఉన్న నీ ఐడి చూపించు. ఐడినా? ఐడి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు మిత్రమా. ఈ కొండపల్లి అంటే ఏంటి? M9? కొండపల్లి మా ఊరు. బహుశా అతని క్రాన్ అయ్యుంటుంది. మిత్రమా, మీరు మాట్లాడే పదాలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు నేను ఎక్కడున్నానో కూడా అర్థం కావడం లేదు. అసలిలా సగం గుర్రంలాగా సగం మనిషిలాగా ఎలా మారానో కూడా నాకు అర్థం కావడం లేదు. దయచేసి నేను మామూలుగా ఎలా మారాలో చెప్పండి, లేదా కనీసం నేను మా ఊరెలా వెళ్లాలో చెప్పండి. G9, చూస్తే అతని భాష కూడా విచిత్రంగా ఉంది. అవును S18, నీకు ఇంకా అనుమానం ఎందుకు? అతనే ఇప్పుడన్నాడు కదా సగం గుర్రం సగం మనిషిలాగా మారాను అని. అంటే దానర్థం ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడా అనా? ఖచ్చితంగా. అతని మెడలో ఉన్న గ్రహపు గుర్తింపు కూడా లేదు. వాళ్ల మాటలు ఏమీ అర్థం కాక అలా ఇద్దరికేసి మార్చి మార్చి చూస్తున్నాడు సుందరం. సరే, నీ గ్రహం పేరేంటి? ఇక్కడికి ఎలా వచ్చావు? గ్రహమా? ఇది భూమి కాదా? నేను వేరే లోకంలో ఉన్నానా? అవును మిత్రమా, ఇది అస్మార్ గ్రహం. ఇక్కడ అందరూ మాలాంటి వాళ్లే ఉంటారు. అస్మార్ గ్రహమా అంటే ఏంటి? ఇది భూమి కాదా? అవును, ఇది అస్మార్ గ్రహం, భూమి కాదు. మేము ఈ గ్రహంలో 13 క్రాన్కి చెందినవాళ్లం. నేను S18, అతను G9. అంటే అవే మీ పేర్లా? అవును మిత్రమా, నువ్వసలు భూమి మీద నుండి ఇక్కడికెలా వచ్చావో నాకు అర్థం కావడం లేదు. కాని నీకు ఇక్కడి భాష, కొన్ని పదాలు అర్థం కావడం లేదు అని అర్థమైంది, అంతే కదా? సరిగ్గా చెప్పావు మిత్రమా. నేను ఎప్పుడూ వినని పదాలు మీరు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు మిత్రమా, నీకు సుందరం అనే పేరు ఉన్నట్లే మాకు ఇక్కడ ఐడీలు ఉంటాయి. AM-K13 G9 అంటే ఆస్మార్ మా గ్రహం పేరు. క్రాన్ అంటే మా ప్రాంతం. మేము క్రాన్ 13కి చెందిన వాళ్ళం. మీ ఊరు కొండపల్లిలాగా అన్నమాట. అలాగే, అతను గ్రోమాక్ 9, నేను షిరామా 18. మా గ్రహంలో మగవాళ్లని గ్రోమాక్ అని, ఆడవాళ్లని షిరామా అని, అలాగే వాళ్లకి ఒక సంఖ్య ఉంటుంది. అద్భుతంగా ఉంది ఇదంతా. నాకున్న కష్టాలు తలుచుకుంటే ఒకవైపు ఏడుపొస్తుంది. కానీ నేను వేరే గ్రహంలోకొచ్చిపడి గుర్రంలాగా మారిపోయాను అంటే చాలా విచిత్రంగానూ ఆనందంగానూ ఉంది. నీకు ఉన్న కష్టాలు ఏంటి మిత్రమా? అదో పెద్ద కథలే మిత్రమా. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. భావం అర్థం కాకపోయినా భాష భలే తమాషాగా ఉంది. ఇంతకు ఈ కథ ఏంటో అర్థం కాలేదు S18. శైరం అయ్యుంటుంది. అదే కాబోలు. సరే సుందరం, మీ శైరమేమిటో చెప్పండి. అదే మీ కథ ఏమిటో చెప్పండి. అది వినాలని మాకు కుతూహలంగా ఉంది. నా బాధ వినడానికి వీడికి కుతూహలమేమిటో. మనుషులకే అనుకున్నా, వీళ్లక్కూడా పక్కనోడి కష్టాలంటే కాలక్షేపమే అన్నమాట. ఏంటి మిత్రమా ఆలోచిస్తున్నావ్? ఏమీ లేదండి, చెప్తాను. మాది భూమి మీద కొండపల్లెనే ఒక ఊరు. ఆ ఊర్లో నేను మా అమ్మా నాన్న చెల్లితో కలిసి జీవిస్తూ ఉండేవాణ్ణి. జీవితం అలా సాగిపోతూ ఉండగా ఒకరోజు
సుందరం, ఎక్కడికి వెళ్తున్నావ్? అలా మా పొలం వైపు వెళ్తున్నాను. అవునా? అవును. ఏమిటి సంగతులు? ఈ మధ్య నేనెప్పుడు మీ ఇంటికొచ్చినా నువ్వు కనిపించడం లేదు. పొలం పనులు, పశువుల్ని కాయాలి. ఒకటా రెండా? మరా పనులన్నీ చూసుకోవాలంటే ఇంట్లో ఉంటే ఎలా కుదురుతుంది? కష్టజీవివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. హా, కష్టపడకపోతే కూడు నా నోటికెలా వస్తుంది చెప్పు. అవును, ఇందాకేంటన్నావ్? నేను చెప్పను బాబూ, నాకు సిగ్గేస్తోంది. అబ్బా, నీ సిగ్గు సంతకెళ్ళ. సరిగ్గా చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం సుందరం. అందుకేనేంటి పొద్దున్న లేచినప్పటినుంచి మా కొంపలోనే ఉంటావు? నేనేమో మా చెల్లి కోసం వస్తున్నావనుకున్నాను. వస్తారు. మీ చెల్లెలి మీద నాకంత ప్రేమ కారిపోయి ఏం కాదు. నిన్ను చూడ్డానికి అదొక వంక అంతే. ఓసిని, మా చెల్లి లేకపోతే నువ్వు నన్ను కలిసేదానివేంటి? మీ చెల్లి వల్ల నేను నిన్ను కలవలేదు. నేను నిన్ను కలవాలి అనుకున్నాను కాబట్టే మీ చెల్లితో స్నేహం చేశాను. వామ్మో వామ్మో, ఇన్ని తెలివితేటలు! పెద్ద ముదురవే నువ్వు. ముదురో లేతో అదంతా పక్కన పెట్టు. ముందు నా విషయం ఏంటో తేల్చు. నీ విషయమేంటి, అందులో నేను తెలిసేదేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో నాకు మా అయ్య సంబంధాలు చూస్తున్నాడు. నీక్కూడా నేనంటే ఇష్టం ఉంటే వచ్చి ఓ పాలి మా ఇంట్లో ఓ మాట అడిగావనుకో, ఈసారి మీ చెల్లి వంకతో కాకుండా నీ పెళ్ళాంలాగా ఇంట్లో కోడల్లాగా వచ్చి ఉండిపోతాను. సరే, నన్నిష్టపడుతున్నావు కదా, అందులోనూ నాకోసం మా చెల్లితో స్నేహం చేశావు. నాకోసం ఇన్ని చేశాక ఒప్పుకోకపోతే ఎలా చెప్పు? రేపే వచ్చి మీ అయ్యతో మాట్లాడతానులే. నా సుందరం బంగారం, అందుకేరా నువ్వంటే నాకు అంతిష్టం. సరే, ఇంక ఇంటికెళ్ళు. నేనలా పొలానికి వెళ్తాను. అలా మరుసటి రోజు సుందరం రూపవతి ఇంటికి వెళ్ళి వాళ్ల పెళ్లి గురించి అడుగుతాడు. దానికి వాళ్లు సరే అంటారు. మంచి కుటుంబం, చక్కని పిల్లాడు, ఇంకేం కావాలి? రూపవతి అదృష్టవంతురాలని అందరూ ఆనందపడ్డారు. కొద్ది రోజుల్లో పెళ్లి కూడా నిశ్చయించారు. అలా ఉండగా కొన్ని రోజులకు సుందరం పొలంలో ఉండగా సుందరం తండ్రి చాలా కంగారుగా అక్కడికి వచ్చి, అయ్యా సుందరం, అయ్యా ఇట్రా అయ్యా. నాయనా, ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? మీ సెల్లి మామిడి చెట్టు మీద నుంచి పడిపోయింది. ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయింది. మీ అమ్మ గగ్గోలెడుతుంది. నాకేమో ఏం చెయ్యాలో తోచటం లేదు. తొందరగా రా అయ్యా. అయ్యో, ఎంత పనైంది! పదనాయన పద అంటూ ఇద్దరూ పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు. వైద్యుడు వచ్చాడు. పరీక్షించి, చూడు సుందరం, చాలా ఎత్తునుండి పడిపోవడం వల్ల తలకి వెన్నుముకకి లోపల పెద్ద దెబ్బ తగిలింది. అందువల్ల శరీరం చచ్చుబడిపోయింది. నయమవుతుంది, మళ్ళీ లేచి తిరుగుతుందనైతే నేను ఖచ్చితంగా చెప్పలేను, కాని నా ప్రయత్నం నేను చేస్తాను. దీనికి కొన్ని అరుదైన మూలికలు కావాలి. అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎంత ఖర్చైనా పర్వాలేదు వైద్యుడిగారు, మీరు మాత్రం ప్రయత్నం చేయండి. సరే సుందరం, నేను ప్రయత్నిస్తాను. అలా సుందరం చాలా ప్రయత్నాలు చేశాడు. కాని తన చెల్లికి నయం అవ్వలేదు. ఇంతలో ఒకరోజు, సుందరం, మన సంగతేంటి? మన సంగతేంటే? ఏంటి నీ ఉద్దేశం? మంచానికి అతుక్కుపోయిన దానికోసం ఎక్కువ ఆలోచించి నువ్వు మన పెళ్లి సంగతి మర్చిపోతున్నావు. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? ఒక పక్క నా చెల్లి ప్రాణాలతో పోరాడుతుంటే పెళ్లి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నేను అదే అంటున్నాను. చస్తుందో బ్రతుకుతుందో తెలియని దాని గురించి నువ్వెన్నాళ్ళని ఆలోచిస్తావ్? చూడు, నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నా చెల్లికి నయమయ్యాకే నేను ఏదైనా ఆలోచించగలను. అనుకున్నా నువ్వు తిప్పి తిప్పి ఇక్కడికే వస్తావని అనుకున్నాను. అదిప్పుడు చస్తే గాని మన పెళ్ళి అవ్వదు అని అంటావని మా అమ్మ అప్పుడే అంది. నేనే పిచ్చిదాన్ని, మా అమ్మ మాట వినలేదు. అసలు మనుషులేనా మీరు? ఆపదలో ఉన్న ఒకరు బాగుపడాలి, వాళ్ళకి నయమవ్వాలి అని కోరుకోవాలి కాని ఇలా మాటిమాటికి చచ్చిపోవాలి అని అంటున్నావేంటి? మా అమ్మ చెప్పింది నిజమే. నీకింకెవరో అందగత్తె దొరికిందో లేదా డబ్బున్నది దొరికిందో అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు మారిపోయావు. ఇదంతా వింటున్న సుందరం వాళ్లమ్మ రంగమ్మ అక్కడికి వచ్చి, చూడమ్మా, ఇంటికి కాబోయే కోడలివి కదా అని ఊరుకుంటున్నాను. కాని నువ్వు మాట్లాడే మాటలకు ఏవైనా అర్థం పర్థం ఉందా? మా ఇంట్లో మా కూతురు చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు వచ్చి మాకు ధైర్యం చెప్పాలి, లేదా కనీసం తోడుగా అయినా ఉండాలి. ఏదీ కాదంటే కనీసం సమయం అయినా ఇవ్వాలి. అవేవీ కాకుండా ఇలా వాడిమీద నిందలేస్తున్నావు. మా ఇంటి ఆడపిల్ల చచ్చిపోవాలని కోరుకుంటున్నావు. ఇది పద్ధతేనా? అది కూడా నీలాంటి ఆడపిల్లే కదా, నీ స్నేహితురాలే కదా. అదే ఆడపిల్లయితే అవ్వచ్చు. దానికి నాకు పోలికేంటి? నా అందం ఎక్కడా, దానందం ఎక్కడా? నా ఆస్తెక్కడా, మీ ఆస్తెక్కడా?
అసలు నేను మీ కొడుకు కోసమే దాంతో స్నేహం అని నటించాను. అంతే తప్ప స్నేహం చేసేంత విలువుందా ఏంటి నీ కూతురికి? చూడమ్మా, మీ అంత ఆస్తిపరులం కాదు మేం, ఒప్పుకుంటాం. కాని గుణంలో, సంస్కారంలో మీకు మించిన వాళ్లమే అని ఖచ్చితంగా చెప్పగలను. నా కూతురు ఇదే పరిస్థితుల్లో ఉంటే తానే ముందుండి అందరికీ సేవ చేసేది. చూసావా సుందరం, నాకు గుణం లేదంట. మీ అమ్మ నన్ను అన్నేసి మాటలంటుంటే చూస్తూ స్తంభంలాగా నిలబడ్డావు. ఒక్క మాట కూడా మీ అమ్మని అనడం లేదు. మా అమ్మన్న దాంట్లో తప్పేముంది? నిజమే కదా అన్నది. మా దగ్గర నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కాని మీ అంత బుద్ధిహీనులం మేం కాదు. మా పరిస్థితి ఏమిటి అన్నది కాస్త కూడా ఆలోచించకుండా చాలా స్వార్థంతో మాట్లాడుతున్నావు నువ్వు. మొత్తానికి నువ్వు మీ అమ్మ కలిసి నాకు గుణం లేదని తేల్చేశారు, అంతేనా? అలాగే అనుకో. అసలు నువ్వడుగు పెట్టగానే మా ఇంట్లో ఇలా అయ్యింది అని, నీ జాతకమే దరిద్రమని చుట్టుపక్కల వాళ్లందరూ అంటున్నా కూడా మా అమ్మే వాళ్ళని తప్పు అలా అనకూడదని ఆపింది. అలాంటిది నువ్వు మా అమ్మని అంటున్నావు. ఇంకేం చెప్తాం? చుట్టుపక్కల వాళ్ళన్నారో లేక మీ అమ్మే అలా అందరితో అనిపించిందో నేను తనింటికి కోడలిగా రావటం ఇష్టం లేక. అర్థం చేసుకునే వాళ్ళకి ఏదైనా చెప్పగలం గాని నీలాంటి వాళ్ళకి చెప్పలేం. ఆ మాటతో కోపంగా ఇంటికి వెళ్లిపోయిన రూప పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీకి సుందరం కుటుంబాన్ని పిలిపించింది. చూడరా సుందరం, నువ్వే వాళ్ళింటికి వెళ్ళావు, పెళ్లి చేసుకుంటాను అని పిల్లని అడిగావు. కాని ఇంట్లో పరిస్థితి బాలేదు. సరే, కాని ఆ పిల్లని ఎప్పుడు పెళ్లి చేసుకుంటామన్నది చెప్పాలి కదా. అయ్యా, మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల పరిస్థితి బాగాలేదు. చూడు సుందరం, ఇక్కడ కూడా ఒక ఆడపిల్ల సమస్యనే. నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ప్రాణం సమస్య, ఇక్కడ ఒక ఆడపిల్ల మానవ సమస్య. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు మాటిచ్చి ఎక్కడ చేసుకోకుండా వదిలేస్తావో వాళ్ల పరువు ఎక్కడ పోతుందో అన్నది వాళ్ల భయం. ఇది కూడా నువ్వు ఆలోచించాలి కదా. కాని అయ్యా, నేను మా చెల్లెలి ఆరోగ్యం కుదురుపడే వరకు నేనీ పెళ్లి గిల్లి అంటూ ఏమీ ఆలోచించలేను. అలా అంటే వాళ్లు కూడా అంతవరకు ఎదురు చూడరు. దానికి నువ్వు నష్టపరిహారం చెల్లించాల్సొస్తుంది. అలా ఎదురు చూడరు అంటే నష్టపరిహారం ఏంటో చెప్పండి, ఇచ్చేస్తాను. ఏముంది, నీ ఆస్తిలో సగభాగం ఇచ్చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి? మీరేం పెద్ద మనుషులండి? సగమాస్తి రాసిచ్చేయడమేంటి? ఈ పంచాయతీ తీర్పు అంతే. మా తీర్పును వ్యతిరేకిస్తే మీ కుటుంబం మొత్తాన్ని మేం వెలేస్తాం. ఈ గ్రామంలో చుక్క మంచినీరు కూడా మీకు ఎవ్వరూ ఇవ్వరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీరే ఈ ఊరు విడిచి కట్టుబట్టలతో పోవాలి. మీ ఇల్లు, ఆస్తులు పంచాయతీ జప్తు చేసుకుంటుంది. అంతే, ఇంతకు మించి వేరే మాటలేదు. అర్థమైందండి. డబ్బుకు లోకం దాసోహమన్నదాన్ని మీరీరోజు మరొకసారి నిరూపించారు. నువ్వు ఎలా అయినా అనుకో, ఒక వారంలోగా పంచాయతీ విధించిన నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే మీ కుటుంబాన్ని వెలివేయటం జరుగుతుంది. అలా ఆ తీర్పు విన్నాక నా మీద ఒక ఏనుగెక్కి కూర్చుంటే నా భుజాలు భూమిలో కృంగిపోయినట్లు అనిపించాయి. అంతే, ఆ తర్వాత ఇక్కడిలా గుర్రంలా నిలబడున్నాను. నిజంగానే నీ శైర్యం చాలా బాధగా ఉంది మిత్రమా. భూమి మీద కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఒక రకమైన బాధలు, కష్టాలు, అలాగే వాళ్ల గ్రహం మీద ఒక రకమైన కష్టాలు. మీక్కూడా కష్టాలున్నాయా మిత్రమా? కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, బాధలు ఏమీ లేకుండా ఈ విశ్వంలో ఏ గ్రహంలో ఉన్న జీవరాశి కూడా ఉండదేమో. నిజమేనేమో మిత్రమా. సరే కాని మిత్రమా, మీ చెల్లికి వచ్చిన కష్టానికి మా దగ్గర ఉన్న ఒక ఔషధం ఉంది. అది ఖచ్చితంగా మీ చెల్లెలి జబ్బుని నయం చెయ్యగలదు. అలా ముగ్గురూ G9 ఇంటికి వెళ్తారు. అక్కడ కాని అతను ఆ మందుని అతని గ్రహానికి ఎలా తీసుకువెళ్లగలడు? అవును మిత్రమా, నువ్వు అసలు ఉన్నట్లుండి ఎలా ఈ గ్రహంలోకి వచ్చావు? నీకు మైకం కమ్మడానికి ముందు ఏదైనా విషయం గుర్తుందా? కాస్త జాగ్రత్తగా ఆలోచించు. చెప్పు సుందరం. హా, నేను బాధలో నడుచుకుంటూ వస్తూ కాలికేదో రాయి తగిలి నా ఎదురుగా ఉన్న గుండ్రటి రాయి మీద పడ్డాను, అంతే. G9, ఇతను చెప్తున్నది మనం ఒకసారి అడవిలో చూసిన వస్తువు లాంటిది కాదు కదా? ఆ రాయి మీద ఇంకా ఏమైనా గుర్తులు ఉన్నాయా మిత్రమా? ఆ రాయి చుట్టూ ఏదో విచిత్రమైన భాషలో ఏవో పేర్లు కూడా చెక్కినట్లున్నారు. నాకు అంతే గుర్తుంది మిత్రమా. ఖచ్చితంగా అదే ఉంటుంది. నాతో రా మిత్రమా అని ముగ్గురూ దౌడు తీస్తూ అడవిలోని ఒక ప్రాంతానికి వస్తారు. అక్కడ ఒక రాయి ఉంటుంది. దాన్ని చూడగానే, మిత్రమా, నేను చెప్పింది ఇలాంటిదే. దీన్ని నువ్వు ఎలా ఉపయోగించావు మిత్రమా? నాకేమీ తెలీదు మిత్రమా. నేను దానిపైన ఎగిరిపడ్డాను, అంతే. అయితే దానిమీద ఎక్కి నిల్చుంటే ఆ బరువుకి అది తన పని చేస్తుంది కాబోలు. మిత్రమా, రా, నువ్వు వచ్చి దీనిమీద నిల్చో. సుందరం అలాగే అని ఆ రాయి మీద నిల్చుంటాడు. అంతే, పెద్ద పొగ కమ్ముకుంటుంది.
మెరుపులు శబ్దాలు వచ్చి సుందరం క్షణంలో అక్కడి నుంచి మాయమై అర్ధరాత్రి అడవిలోకి వచ్చి పడతాడు. చిమ్మ చీకటిగా ఉంది. అయ్యో నా కాళ్ళు! ఆ, నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను. దేవుడా, నువ్వున్నావయ్యా. ఈ మందును త్వరగా నా చెల్లెలికి అందివ్వాలి అనుకుంటూ ఆ చీకటిలో పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. ఆ ఔషధం తన చెల్లికి పట్టిస్తాడు. అంతే, క్షణంలో తన చెల్లి లేచి కూర్చుంటుంది. ఇక వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అప్పుడు సుందరం, వాళ్ళు నా కష్టం తెలుసుకుని చనిపోతుంది అనుకున్న మా చెల్లిని వాళ్ళు బ్రతికించారు. కాని నేను కనీసం వాళ్ల గ్రహంలో వాళ్లకు ఏ సమస్యలున్నాయో కూడా తెలుసుకోలేదు. అదేనేమో మనుషులకు వాళ్లకి ఉన్న తేడా. మన అవసరం తీరిపోయాక నాకు నీకు సంబంధం లేదని ఒక్క మాటతో అన్నిటినీ మార్చేయగల మర్చిపోగల సమర్థులం. అలా ఆలోచిస్తూ ఉండగా సుందరానికి ఒక ఆలోచన తట్టింది. ఇప్పుడు నా సమస్య ఒకటి తీరిపోయింది. కాస్త ఉపశమనం కలిగింది. కాబట్టి నాకిప్పుడు ఆ గ్రహానికి ఎలా వెళ్లాలో కూడా తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్లకి ఉన్న సమస్య ఏమిటి అని తెలుసుకుని వాళ్లకేదైనా సాయం చేయగలిగితే వాళ్ల రుణం కొంతైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటాడు. అయితే మళ్లీ సుందరం ఆ గ్రహానికి వెళ్ళాడా లేదా, ఇక్కడ రూపవతి సమస్య ఏమైంది అన్నది మరో భాగంలో తెలుసుకుందాం.